ఈజీగా రెడీ చేసుకునే యాపిల్ హల్వా ఇప్పుడు రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండడమే కాదు, హెల్త్ కూడా చాలా మంచిది. 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. ఈ హల్వాని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పిల్లలు పెద్దలు. అలాగే చేయడం కూడా చాలా ఈజీ. కొంచెంమంది పిల్లలు యాపిల్ తినడానికి మారం చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలా అయితే చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. అంతేకాదు 10 days నిల్వ కూడా ఉంటుంది. ఇంకా దీన్ని ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుని మనకి ఇష్టమైన షేప్లోనే కట్ చేసుకోవచ్చు. లేదంటే చిన్న చిన్న బాల్స్లా కూడా తయారు చేసి పిల్లలకు అందిస్తే చాక్లెట్ లాగా తినేస్తారు. హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ వచ్చేసి యాపిల్ హల్వా. ఈ యాపిల్ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది, చేయడం కూడా చాలా ఈజీ. అలాగే పిల్లలు యాపిల్ తినడానికి ఇష్టపడారు కదా కొంచెంమంది, అలాంటప్పుడు ఇలా చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు. ఒక్కొక్కసారి యాపిల్ సప్పగా ఉంటాయి, మనకు టేస్ట్ ఉండవు. అలాంటప్పుడు పాడేస్తూ ఉంటారు కదా, అలా వేస్ట్గా పాడే కంటే ఇలా చేశారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు 10 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా తినొచ్చు. నేనైతే ఇప్పుడు ఒక యాపిల్ని చేసి మీకైతే చూపించేస్తాను. చేయడం చాలా ఈజీగా 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. మరి తయారీకి దీనికి కావాల్సినవి ఏమిటి అనేది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక యాపిల్ని తీసుకుని పైపొట్టు తీసి ఇలా పిల్లర్తోటి ఇలా సన్నగా తురుముకోవాలి. ఇలా చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇత్తనాలు ఉండేటంత వరకు తురిమేసుకుని, ఇత్తనాలు పడకుండా చూసుకుని ఇంకా తీసేసుకోవాలి. వేస్ట్ అంతా తీసేసి పక్కన పెట్టేసుకుని ఇలా అయితే తురుముకోవాలి. నేనైతే ఇప్పుడు ముందుగా తురిమి మీకైతే చూపిస్తున్నాను కదా, ఇలా ముందుగా తురుముకుంటే ఇలా కలర్ చేంజ్ అవుతుంది. అందుకని చెప్పి మనకి దీనికి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్న తర్వాత యాపిల్ని తురుముకోవాలి. దీనికి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాం. నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్లు పడుతుంది. నేనైతే ఇలా గిన్నెలోకి తీసుకోవడానికి వీలు ఉంటుందని ఇలా గిన్నెలో వేసుకున్నాను. అలాగే ఎండు ద్రాక్ష, అలాగే కిస్మిస్లు, ఇంకా బాదం పప్పుని నేను ఇలాగా సన్నగా తురుముకున్నాను. అలాగే పుచ్చగింజలు కూడా తీసుకున్నాను. అలాగే మీకు ఇష్టమైతే కాజును వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ని ఎట్లన్నా కూడా వేసుకోవచ్చు. అలాగే 2 ఇలాచీలను ఇలా మొయ్యిగా దంచి పక్కన పెట్టుకున్న ఒక పావు కప్పు పంచదారను కూడా తీసుకున్నాను. దీంట్లోకి స్వీట్ సరిపడా అనమాట. ఇంకా యాపిల్ స్వీట్ ఎక్కువ ఉందనుకోండి తక్కువ పంచదార వేసుకోండి, ఒక 3 టేబుల్ స్పూన్లు. లేదంటే ఇలా పావు కప్పు, అంటే ఒక కప్పు తురుముకి ఒక పావు కప్పు పంచదార అయితే నేను తీసుకున్నాను. అలాగే ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాము. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత యాపిల్ని తురుముకున్నాం అనుకోండి ఇలా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే చేయడం కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి సరిపోతుందండి. ఇందులోకి నేను ముందుగా కిస్మిస్లను వేసి వేపించేసుకుంటున్నాను. అలాగే మీకు జీడిపప్పు వేసుకునే వాళ్ళైతే జీడిపప్పును కూడా వేసి వేపించుకోవచ్చు. నేను బాదం పప్పుని సన్నగా తురుముకున్నాను కాబట్టి వేపించలేదు. అలాగే ఇంకా పుచ్చగింజలను కూడా ఏమీ వేపిస్తలేదండి. అవి హల్వా రెడీ అయిన తర్వాత దింపే ముందు అవి వేసి కలిపేసుకోవాలి. అవి అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాను వేపించుకున్నవి. ఇప్పుడు అదే నెయ్యిలోకి మళ్ళీ ఇప్పుడు సన్నగా తురుముకున్న యాపిల్ పీసెస్ని కూడా ఇలా వేసి ఇలా సన్నని మంట మీద ఈ పచ్చివాసన అంతా పోయేటంత, యాపిల్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేటంత వరకు, డ్రై అయ్యేటంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా దీంట్లో ఉన్న వాటర్ శాతం ఇంకిపోయేటంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా ఇలా బాగా కలుపుకుంటూ, ఇంకా మనకి నెయ్యి అయితే ఇంత అయితే సరిపోతుందండి. అలాగే మీకు ఎక్కువ మోతాదులో చేసుకునేటట్టయితే కాస్త నెయ్యి పడుతుంది, కానీ దీనికైతే ఇంతైనా సరిపోతుంది. మరీ ఎక్కువ వేసుకున్నా బాగోదు కదా. ఇంకా దీంట్లోకి అయితే 2 టేబుల్ స్పూన్లు నెయ్యి సరిపోతుంది. ఇంకా దీన్ని అయితే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా దగ్గరకంటే ఫ్రై అయిన తర్వాత మనం దీనికి రుచికి సరిపడా పంచదార వేసుకుందాము దీంట్లోకి. అలాగే మీకు ఇష్టమైతే బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇంక ఇలాగా అలాగే ఇలాచీలు కూడా మీ ఇష్టాన్ని పెట్టి మెత్తగా పౌడర్ కింద కూడా చేసుకోవచ్చు. నేనైతే కాస్త తినేటప్పుడు ఇంకా దాని టేస్ట్ అనేది తెలుస్తుంది, ఇలాచీ టేస్ట్ అని చెప్పి మొయ్యిగా దంచుకున్నాను, చితకొట్టుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లోకి పంచదార ఇలా అయితే వేసేసుకుంటున్నాను. ఫస్ట్ కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్లు అంత వేసుకున్నాను, ఎందుకంటే టేస్ట్ సరిపడా చూసి స్వీట్నెస్ చూసుకుని
ఇవ్వాలి. ఇంకా తినేదాన్ని బట్టి మనం తినేదాన్ని బట్టి ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు కాస్త మొత్తం పావు కప్పు పంచదార వేసుకోవచ్చు. లేదు తక్కువ తినేవాళ్ళు అయితే కాస్త తక్కువ వేసుకోండి. అలాగే యాపిల్ కూడా ఒక్కొక్కసారి తీయగా ఉంటుంది, ఒక్కొక్కటి సప్పగా ఉంటుంది కదా. అలా సప్పగా ఉన్నప్పుడు ఎక్కువ పంచదార పడుతుంది, స్వీట్ ఎక్కువ ఉంటే తక్కువ పడుతుంది అనమాట. ఇలా అయితే చూసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు మనం దీంట్లో కొద్దిగా ఇప్పుడు ఈ యాపిల్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది కాబట్టి దీనికి పాకం రావాలంటే కొద్దిగా వాటర్, ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ అంతా ఇలా కొంచెం వేసుకున్న తర్వాత ఇలా పంచదార కరగటానికి అనమాట ఇలా కొద్దిగా వాటర్ వేస్తే ఇలా అంతా పాకంలాగా అయ్యి దగ్గరకంటూ వచ్చేస్తుంది. చూసారా, ఇలా దగ్గరకంటూ అయిపోయిన తర్వాత మనం దింపుకుండేటప్పుడు మనము వేపించి పక్కన పెట్టుకున్న ఇవన్నీ కిస్మిస్, బాదము, ఇంకా మీకు ఇష్టమైతే కాజు, అలాగే మీకు ఏవే ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్, అలాగే నేనైతే పుచ్చగింజలు కూడా వేసుకున్నాను. అలాగే బాదం పప్పుని సన్నగా తురిమి కూడా వేసుకున్నాను అనమాట. అన్నీ ఇలా వేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. అలాగే మీరు ముద్దపాకం పట్టారనుకోండి, కొంచెం దగ్గరకంటూ ఉండయ్యేటంత వరకు పెట్టుకున్నారనుకోండి, ఒక ప్లేట్లో వేసేసుకుని చల్లారిన తర్వాత చాకుతోటి మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవచ్చు. లేదంటే ఇది చూడండి, ఇప్పుడు నేనైతే ఇలా వేడిగా ఉంది కదా, వేడిగా ఉన్నప్పుడు అయితే ఇలా అయితే స్పూన్తో తీస్తే వస్తుంది. ఇది ఇలా ఎక్కువ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా రెడీ చేసుకుంటే యాపిల్ హల్వా ఇప్పుడు రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండడమే కాదు, హెల్త్కి కూడా చాలా మంచిది. 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. ఈ హల్వాని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పిల్లలు పెద్దలు. అలాగే చేయడం కూడా చాలా ఈజీ. కొంచెంమంది పిల్లలు యాపిల్ తినడానికి మారం చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలా అయితే చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. అంతేకాదు 10 డేస్ నిల్వ కూడా ఉంటుంది. ఇంకా దీన్ని ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుని మనకి ఇష్టమైన షేప్లోనే కట్ చేసుకోవచ్చు. లేదంటే చిన్న చిన్న బాల్స్లా కూడా తయారు చేసి పిల్లలకు అందిస్తే చాక్లెట్ లాగా తినేస్తారు. ఇంకా పిల్లలు చాలా ఇష్టంగా తినే పిల్లలు పెద్దలు ఈ యాపిల్ హల్వాని ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన